Okay, dear students, now we are discussing Maths 1B 4 marks question number 15. Okay, so ఈ క్వశ్చన్ నెంబర్ 15లో మనం ఒక 4 to 5 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. సో వెరీ ఈజీ అమ్మ, ఆల్ ఆర్ సేమ్ టైప్, అన్నీ ఒకటే టైప్లో ఉంటాయి. ఈజీలీ యూ కెన్ స్కోర్ ద మార్క్స్. సో ఐ విల్ టెల్ యూ ద ట్రిక్ ఆల్సో. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 4 మార్క్స్. ఓకేనా? ఈ క్వశ్చన్ నెంబర్ 15 అంతా కూడా డెరివేటివ్స్. ఓకే, యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఫైండ్ ద డెరివేటివ్ యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుంటూ డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఒక ఫస్ట్ 3 స్టెప్స్ అన్నిటికీ కామన్గా ఉంటుంది. ఆ ఫస్ట్ 3 స్టెప్స్ చూద్దాం ఒకసారి. ఈ ఫస్ట్ 3 స్టెప్స్ రాస్తే మీకు ఒక 1 మార్క్ పడుతుంది. యూ విల్ గెట్ 1 మార్క్. ఇఫ్ యూ రైట్ దీస్ 3 స్టెప్స్ యూ విల్ గెట్ 1 మార్క్ ఈజీలీ. ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇచ్చిన ఫంక్షన్ని మనం f(x) అనుకుంటాం. లెట్ f(x) = tan 2x. ఓకేనా? ఇది వెరీ సింపుల్, క్వశ్చన్లో చూసే రాయడం. నెక్స్ట్ ఇది ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. ఇక్కడ అన్నాడు ఆల్రెడీ క్వశ్చన్లో, ఇది కూడా క్వశ్చన్లో ఉంది. ఓకేనా? ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. ఓకేనా? ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేటివ్ ఏమంటుంది? ఇది ఫార్ములా అమ్మ. ఇది ఫార్ములా, వెరీ సింపుల్ ఫార్ములా. ఏంటిది అది? f(x) ఒక డెరివేటివ్ ఏమైంది? f' కదా. సో f'(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h→0 f(x ప్లస్ h మైనస్ f(x బై h). f(x ప్లస్ h మైనస్ f(x బై h). ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ మనం డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో వాట్ ఐ సజెస్ట్ ఇది, నేనేం చేస్తాను అంటే, ఒక కోర్స్ మనం చేస్తాం, మనం ఇదంతా ప్రాబ్లం చేస్తాం. ఓకేనా? కానీ దానికన్నా ముందు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? f(x) = tan 2x కదా. tan 2x. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, దీని ఆన్సర్ ముందే మనము తెలవాలి. అంటే దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? f(x)ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందమ్మా? tan 2x. యాక్చువల్గా tan x డెరివేటివ్ ఏంటిది? tan x డెరివేటివ్ sec² x అమ్మ. tan x డెరివేటివ్ sec² x. ఓకేనా? tan x ఒక డెరివేటివ్ ఏంటిది? sec² x. మరి ఇక్కడ ఏముంది? tan 2x ఉంది కదా. మరి tan 2x డెరివేటివ్ ఏమవుతుంది సార్? sec² 2x అవుతుంది. ఏమవుతుంది? sec² 2x. కానీ ఒక చిన్నది ఏంటంటే, మళ్ళీ ఇక్కడ x బదులు 2x ఉంది కాబట్టి మళ్ళీ 2x ఒక డెరివేటివ్ ఏంటిది? 2x ఒక డెరివేటివ్ 2. అందుకనే మనకు tan 2x డెరివేటివ్ ఏమొస్తుందమ్మా అంటే 2 sec² 2x. ఇది గుర్తుండాలి, ఎందుకంటే ఇది అల్టిమేట్ ఆన్సర్. ఇది 2 sec² 2x అమ్మ. tan 2x ఒక డెరివేటివ్ 2 sec² 2x. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే వస్తుంది, 5-6 సార్లు చదువుతూ వస్తుంది మనకు. tan 2x డెరివేటివ్ 2 sec² 2x. tan 2x డెరివేటివ్ 2 sec² 2x. ఓకేనా? ఎందుకంటే ఈ ఆన్సర్ రాసినందుకు మనకు 1 మార్క్ ఇస్తాడు. ఓకేనా? సో ఆల్మోస్ట్ 4 మార్క్స్కి 2 మార్క్స్ మనకు పడిపోయినాయి. ఓకేనా? సో ఈ ఫస్ట్ 3 స్టెప్స్ రాస్తే 1 మార్క్, ఆన్సర్ రాస్తే ఇంకొక 1 మార్క్. ఓకే, మరి ఎలా చేస్తాం సార్? ఇది వెరీ సింపుల్. చూడండి, వాట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్? f'(x) = లిమిట్ h→0 f(x ప్లస్ h మైనస్ f(x బై h) కదా. ఇది ఫార్ములా. సో చూడండి, ఇప్పుడు లిమిట్ h→0 f(x ప్లస్ h అంటే ఏంటిది? యాక్చువల్లీ f(x) అంటే tan 2x. ఇక్కడ x ఉంటే 2x, ఇక్కడ ఏం పెడుతున్నాం మరి? x ప్లస్ h కదా. అంటే ఏమవుతుంది? ఇది tan 2 × x ప్లస్ h అవుతుంది, ఆర్ 2x ప్లస్ 2x కదా. ఇప్పుడు x, ఓకేనా? x ఉంటేనే మనకి ఏమొస్తుంది ఇక్కడ? 2x. మరి x ప్లస్ h పెడితే ఏమవుతుంది అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2 × x 2x ప్లస్ 2 × h 2h, అట్లా 2x ప్లస్ 2h. అందుకని ఇది ఏమైంది? tan 2x ప్లస్ 2h. f(x ప్లస్ h) యొక్క వాల్యూ ఏమైందమ్మా? tan 2x ప్లస్ 2h మైనస్ f(x). అంటే ఇచ్చిందే tan 2x బై h. ఈ h అనేది ఉంటుందమ్మా, ఏం లేదు, ఓకే, బై హెచ్ అని వస్తుంది. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ స్టెప్. ఏం లేదు. ఓకేనా? సో మనకి ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి? సో బై హెచ్ ఉంది కదా, బై హెచ్ని మనం 1/h రాస్తున్నాం, ఎందుకంటే డినామినేటర్ ఉంది కాబట్టి 1/h. ఓకేనా? మనకి tan తెలుసు కదా, sin బై కాస్. tan x అంటే ఏంటిదమ్మా? sin x బై కాస్ x. tan x అంటే ఏంటిది? sin x బై కాస్ x. మరి tan 2x ప్లస్ 2h ఏమవుతుంది? sin 2x ప్లస్ 2h బై కాస్ 2x ప్లస్ 2h. tan 2x ప్లస్ 2h ఏమవుతుంది? sin 2x ప్లస్ 2h బై
కాస్ 2x ప్లస్ 2h అంటే సైన్ బై కాస్ కాబట్టి. అలానే ఇక్కడ tan 2x ఏమవుతుంది, sin 2x బై కాస్ 2x, sin 2x బై కాస్ 2x కదా. tan 2x అంటే sin 2x బై కాస్ 2x. ఓకే, వెరీ సింపుల్ స్టెప్స్. ఎందుకంటే tan ని మనం సైన్ బై కాస్ రాస్తాం అంతే, ఇక్కడ ఏం లేదు. tan ని మనం సైన్ బై కాస్ రాస్తాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఎల్సిఎం తీస్తున్నాం. ఎల్సిఎం అంటే ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఆ రెండింటి యొక్క ప్రొడక్టే ఎల్సిఎం. ఈ రెండు మనం కింద రాస్తున్నాం. ఈ రెండు మనం కింద, ఈ స్టెప్ చాలా సింపుల్, అసలు ఏం లేదు ఇందులో. ఈ రెండు మనం కింద రాస్తాం. ఓకే, రాసిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తాం. అంటే ఇది దీనికి మల్టిప్లై చేస్తాం, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ కదా. దిస్ వన్ విత్ దిస్, దిస్ వన్ విత్ దిస్ అంటే ఏమవుతుంది, sin 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x మైనస్, ఓకేనా, కాస్ 2x ప్లస్ 2h మైనస్ sin 2x. ఈ రెండు మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, రైట్. మరి దీని తర్వాత ఈ స్టెప్ ఏమైంది సార్, ఇది ఎలా ఉంది, ఇది చూసి చూడండి ఇక్కడ, సైన్ కాస్ కాస్ సైన్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది అది, సైన్ ఏ కాస్ బి, ఏబి వేరే వేరే యాంగిల్, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా, సైన్ ఏ ఇక్కడ ఏమవుతుంది కాస్ ఏ, కాస్ బి ఇక్కడ ఏమవుతుంది సైన్ బి. ఇలా ఉంటే దీని ఆన్సర్ ఏంటమ్మా అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. దీని ఒక ఫార్ములా ఇది. ఇలా ఉంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏని బిని మైనస్ చేయాలి. ఇది వల్ల చూడండి ఇక్కడ సైన్ ఆఫ్ ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. సైన్ 2x ప్లస్ 2h కాస్ 2x, సైన్ ఏ కాస్ బి కాస్ ఏ. చూడండి ఏ ఇక్కడ సైన్ ఏ, ఇక్కడ కాస్ ఏ అయింది కదా. అంటే ఇది ఎలా ఉందంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది. ఓకేనా, ఇలా ఉంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అలా ఉన్నప్పుడు ఏం రాయొచ్చు దీన్ని మనం, సైన్ ఏ మైనస్ బి. అందుకే చూడండి ఇక్కడ సైన్ విడ్ ఏ విడ్ బి కదా, సైన్ ఏ మైనస్ బి అంటే 2x ప్లస్ 2h మైనస్ 2x అయింది. ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x ఏమైందమ్మా, క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది మనకు ఓన్లీ సైన్ 2h బై, ఓకేనా, కాస్ 2x ప్లస్ 2h కాస్ 2x మిగిలింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు ఇంకొక నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాం. మనం దీన్ని ఎలా చేస్తామంటే ఈ లిమిట్ అప్లై చేస్తాం. దానికన్నా ముందు మనకు ఒక ఫార్ములా ఉంది కదా. వాట్ ఈస్ దట్ ఫార్ములా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1 అమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఇక్కడ ఏది ఉంటే కింద కూడా అదే ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇది 1 కదా. కానీ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ సైన్ 2h ఉంది కదా, సైన్ 2h ఇక్కడ ఉంది కానీ ఓన్లీ హెచ్ ఉంది. సైన్ 2h ఉంది, ఓన్లీ హెచ్ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాం, 2తోనే మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. కింద కూడా 2 రావడానికి మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే 2 లిమిట్, ఎందుకంటే ఇక్కడ 2h ఉంటే ఇక్కడ మనం 2h టెన్స్ టు 0 రాసుకోవాలి. ఓకేనా, 2 దీని అంటే లిమిట్ సపరేట్గా దీనికి లిమిట్, వీటికి మిగతా వాటికి లిమిట్స్ అప్లై చేసుకోవాలి. 2 లిమిట్ సైన్ 2h బై 2h 2h టెన్స్ టు 0 లిమిట్, ఈ లిమిట్ దీనికి అప్లై చేస్తున్నాం. లిమిట్ h టెన్స్ టు 0 1 బై కాస్ 2x ప్లస్ 2h కాస్ 2x. ఇదేం లేదు, ఇదే ఇక్కడ రాసినాం. దీనికేమో h టెన్స్ టు 0 రాయాలి, ఈ సైన్ 2hకి ఏమో 2h టెన్స్ టు 0 రాయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2, ఇది నా ఆన్సర్ 1 అవుతుంది కదా. దిస్ ఆన్సర్ ఈజ్ 1. సో 2 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ h టెన్స్ టు 0 అప్లై చేద్దాం. 0 అప్లై చేస్తే ఇది 0 అవుతుంది కదా, 0 అవుతుంది. అప్పుడు ఏముంటుంది మనకు, కాస్ 2x ఇంటూ కాస్ 2x. ఏం మిగులుతుంది, కాస్ 2x కాస్ 2x. అప్పుడు ఏమవుతుంది, ఇది కాస్ స్క్వేర్ 2x అవుతుంది, కాస్ స్క్వేర్ 2x. రైట్. సో 2 ఇంటూ 1 2. మనకు తెలుసు 1 బై కాస్ అంటే సెక్ కదా, 1 బై కాస్ ఇస్ సెక్. అందుకని 1 బై కాస్ స్క్వేర్ 2x ఏమవుతుంది, 2 సెకండ్ స్క్వేర్ 2x, 2 సెకండ్ స్క్వేర్ 2x. చూడండి మనకు అల్టిమేట్గా ఆన్సర్ వచ్చింది. చూడండి మనం ఫస్ట్ మనం అనుకున్నప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. tan 2x యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా, 2 సెకండ్ స్క్వేర్ 2x కదా. అదే ఇక్కడ ఆన్సర్ వచ్చింది, ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ద డెరివేటివ్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా, ఈ ఫస్ట్ ప్రాబ్లం అర్థమైతే మిగతా కూడా సేమ్ ఈజీగా ఉంటాయమ్మా. ఓకేనా, జస్ట్ ప్రాక్టీస్, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే.